ఆజ్ఞ ఇవ్వడం దేవుడు బాధ్యత, ఆజ్ఞ పాటించడమే మన బాధ్యత. ఆజ్ఞ ఇచ్చిన దేవునికి వ్యతిరేకంగా మనం జీవించినప్పుడు ఖచ్చితంగా మనకు సమస్యలే. మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, మన దీవెన ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉంది. ఆ దీవెన మనతో మాత్రమే ఉండాలనుకుంటారా? మన తర్వాత మన పిల్లలకు కూడా వెళ్ళాలనుకుంటారు. పిల్లలకి వాళ్ళ పిల్లలు కూడా వెళ్ళాలనుకుంటారు. అది వెళ్ళాలంటే మనం పడే చిన్న చిన్న పాదలకు మనం భయపడొద్దు, మనం పడే చిన్న చిన్న శ్రమలకు మనం భయపడొద్దు, దానికి వణిగిపోవద్దు. అయ్యో ఏంది ఇట్లా వచ్చింది ఇట్లా వచ్చి అనొద్దు. కారణం ఏంటంటే మనకి దేవుడు ఆల్రెడీ వాగ్దానం ఇచ్చినాడు, నీవు నాతో ఉండే నేను దీవిస్తాను, నీ 3వ 4వ తరం వరకు న్యాయం విచారిస్తాను. మనం మంచి చేసినా న్యాయం ఇస్తాడు, చెడు చేసినా న్యాయం చేస్తాడు. ఇప్పుడు ఈరోజు మనకు వచ్చిన బాధ కొరకు తప్పులు చేసుకుంటా పోయినామంటే 3వ 4వ తరంలో న్యాయం చేస్తాడు, అందరూ అందం చేస్తాడు. లేకపోతే మేలు చేసుకుంటా పోతే 3వ 4వ తరంలో గొప్పగా ఉంటారు మనం.